నుంచి చూస్తున్న ఈ పరిణామాలు చూస్తుంటే నేను అనుకున్నా, ఎందుకు మాట్లాడాలనే, ఊరికే మాట్లాడుతుంటారు కేటీఆర్ గారు, మనం మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఒక వారం ముందు అనుకున్నా. కానీ ఈ వారం రోజుల నుంచి కేటీఆర్ గారు మైకు పట్టుకుంటే కాదు, ఆయన మాట్లాడే మాటలు, ఆయన వ్యవహరించే శైలి గురించి నాకు భయం అవుతుంది, బాధ అనిపిస్తుంది ఆయన చూస్తే. ఎట్లా త్వరలో ఒక 2 ఏళ్లలో ప్రభుత్వాన్ని వడగొడతా అంటాడు, త్వరలో ముఖ్యమంత్రి అవుతా కేసీఆర్ గారు అంటాడు. కరెక్టే, చేయండి. రేపు జరగబోయే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి, అక్కడ ముఖ్యమంత్రిని చేయండి. లేకపోతే మహారాష్ట్రలో ఎలక్షన్ జరగబోతున్నాయి, అక్కడ ముఖ్యమంత్రిని చేయండి. లేకపోతే ఎక్కడో పక్కన ఏ రాష్ట్రాల్లో, కేరళలో భారతీయ రాష్ట్ర సమితి కదా మీ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ముఖ్యమంత్రి అవడానికి అర్హత ఉంది, ఆయన కావాలి, మీరు పోరాడాలి, మీరు పార్టీ భారతీయ రాష్ట్ర సమితి భారతదేశ వ్యాప్తంగా బలపడాలని కోరుకుంటున్నా. అట్లాగే 4 ఎమ్మెల్యేలు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఉలిక్కిపడి నిద్రపోకుండా ఆగమాగం అయిపోయి అసలు ఏదో కొంపలు విరిగిపోయినట్టు, ఎందుకు సార్ అంతా వాళ్ళని మానసికంగా హింసించి ప్రెస్ మీట్లు పెట్టించి మీరు స్క్రిప్ట్ రాసిచ్చి దాన్ని చదవండి అని చెప్పించారు. వాళ్ళు ఒక 2 లక్షల మందికో 2.5 లక్షల మందికో ఓట్లే ఒక ప్రతినిధిగా ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పుకోవద్దా, ముఖ్యమంత్రి గారిని కలవద్దా? ఇది ప్రజాస్వామ్యం కాదా? ఎక్కడ పోతున్నారు సార్ మీరు? ఎందుకు అంత భయపడతారు? అంత బంధించి బర్రెల్ని కట్టేసినట్టు కట్టేపించుకొని మీ చెప్పు చేతుల్లోనే మీ చెప్పు చేతుల్లోనే రాష్ట్ర ప్రజలు ఉండాలని జనాన్ని అందరినీ ఊరికే అది చేస్తాం, ఇది ఇవ్వకుండా ఇది చేస్తాం, తిరగబడతాం, ఎగబడతాం, కోస్తాం, నరికేస్తాం, ఏందేందో మాట్లాడతారు. ఎందుకు సార్ కేటీఆర్ గారు మీరు దయచేసి మాట్లాడకండి సార్ అట్లా. ఇది ప్రజాస్వామ్యం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గం అందరూ బ్రహ్మాండంగా చేస్తున్నారు. జరుగుతున్న పనులు 45-46 రోజుల్లోనే ఇది కుంపలారిపోయినట్టు రోజు ప్రెస్ మీట్, గూగుల్ పే చేయటం, ప్రెస్ మీట్ పెట్టడం, గూగుల్ పే చేయటం, ప్రెస్ మీట్ పెట్టడం. ఇది కాదు సార్. ఎట్లా ప్రజలకు ఏం చేయాలి? మీరు చేసిన తప్పులేంది? మీరు ఎందుకు ఓడిపోయారు? కొద్ది పర్సెంట్తోనే ఓడిపోయి ఉన్నారు. మీరు గెలిచిన చాలా పెద్ద పర్సెంట్తో గెలిచారా సార్ ఇంతకు ముందు? మీరు ఎప్పుడన్నా ఫస్ట్ టైం మీకు 62 సీట్లు వచ్చినాయి సార్. 62 సీట్లతో మీరందరినీ అభివృద్ధి పేరుతో, ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నా అభివృద్ధి పేరుతో, రాష్ట్రాన్ని అభివృద్ధి పేరుతో మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ, అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యేలందరినీ కూడా మీ చెంతనే తెచ్చుకున్నారు. మేమందరూ ప్రతిపక్షాలందరూ అడిగితే ఇది అభివృద్ధి పేరుతో రావాలి, దీన్ని అందరూ ఆమోదించాలి, దీన్ని సమ్మతించాలి అని మీరు మాట్లాడారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎలక్షన్ చేయడం జరిగింది. అప్పుడు మేము ఓటమి చెందాం. మా ఎమ్మెల్యేలందరినీ కూడా అదే రిపీట్ చేశారు, అభివృద్ధి పేరుతో అభివృద్ధి చేస్తున్నాం, మీ